ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలతో ఈరోజు బైబిల్ గ్రంథంలో ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. అదేంటి అని అంటే ఆదాము కుటుంబం గురించి మొదటగా మనం చూడబోతా ఉన్నాం. దేవునికి ఒక పర్టికులర్గా ఒక ఉద్దేశం ఉన్నదండి మానవ జాతి పట్ల. కుటుంబములుగా ఉండడం దేవుని యొక్క ఏర్పాటు. చాలామంది గతంలో మనం డిస్కస్ చేసుకున్నట్లుగా వివాహ వ్యవస్థ అంటేనే దానికి దూరంగా ఉంటున్నారు. సో రీజన్స్ ఏవేవో చెప్తా ఉన్నారు. లేదా కొంతమంది లేట్ మ్యారేజ్ అంటున్నారు, లేదా పిల్లల విషయంలో కూడా మేము ప్లాన్ చేసుకోలేదంటారు. వాళ్ళు ప్లాన్ చేసుకునేడానికి దేవుడి ప్లాన్లో నుండి వెళ్ళిపోతూ ఉంటారు. సో మన ఇష్టంగా అది ఏది దేవుని యొక్క చిత్తం. అయితే దేవుని వాక్యాన్ని బట్టి మనం ప్రతిదీ కూడా డిస్కస్ చేసుకోవాలి. రైట్, మంచిది. అయితే ఇక్కడ ఆదాము కుటుంబం గురించి మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఆదాము కుటుంబం నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? కుటుంబ వ్యవస్థ గురించి గతంలో మనం ఎన్నో మాటలు మనం చూసాం. అండ్ నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కుటుంబ వ్యవస్థని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇది దేవుని ప్లాన్, దేవుని చిత్తము. మొట్టమొదటిగా మనుషులను అంటే ఈ అవ్వ ఆదాముని దేవుడు సృష్టించినప్పుడు ఆదికాండం 1:27, 26, 27, 28 వచనాల్లో దేవుని ఆశీర్వాదం మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇది ప్రతి వ్యక్తి పట్ల దేవుని యొక్క ప్లాన్ అనే విషయాన్ని మనం గ్రహించాలి. అయితే దేవుడు సృష్టి అంతటిని తన నోటి మాటతో చేశాడు, కానీ ఆదాముని తన చేత్తో చేశాడు. అలాగే సాటి అయిన సహాయంగా ఉండేటువంటి అవ్వ కోసం కూడా ఇంకా ఎక్కువే చేశాడు. ఆయన నిద్రపోతున్నప్పుడు ప్రక్కటి ఎముకను తీసి ఆమెను స్త్రీగా చేసి మరలా ఈయనక నొప్పి తెలియకుండా మరలా అంతా పూర్తి చేసేసి, సో వండర్ఫుల్. చాలామంది వైద్య పరిభాషలో దేవుడే ఫస్ట్ సర్జరీ చేశాడు ఆదాముకి అని చెప్పి చెప్తూ ఉంటారు. సో ఈ స్త్రీలందరూ మానవ జాతిని కనే క్రమంలో ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి. అయితే దేవుడే ఫస్ట్ పురుషునికి సర్జరీ చేసినట్లు, అయితే పెయిన్ తెలియకుండా. సో ఏదేమైనా సరే దేవుడు ఆశీర్వదించబడాలనుకున్నాడు. ఈ దంపతులకు చాలా ఆధిక్యత ఇచ్చాడు. ఆది దంపతులకు చాలా ఆధిక్యత ఉంది. వీళ్ళని సృష్టించిన తర్వాత దేవుడు వారి కోసం ఒక తోటని క్రియేట్ చేశాడు. దేవుడే ఒక తోటని క్రియేట్ చేశాడు. ఆదికాండం 2:8 యెహోవా తూర్పులో ఒక ఏదెను తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి దానిలో ఉంచాడు అని బైబిల్లో ఉంది. అంటే వీళ్ళ కోసం దేవుడు వేసిన ఒక అందమైన తోటే ఏదేను. దీన్ని ఇంగ్లీష్లో ఈడెన్ అంటున్నారు, ఈడెన్ గార్డెన్. అయితే ఆ తోటలో అన్ని రకాల వృక్షాలు ఉన్నాయి, పండ్లు ఉన్నాయి. అయితే దేవుడు ఆ 2 పండ్లు తప్ప మిగతా అన్నీ తినండి అని చెప్పాడు. 2 తినొద్దని చెప్పాడు. నియమాలు ఇచ్చాడు, ఆజ్ఞలు ఇచ్చాడు. ఏంటి అని అంటే నిరభ్యంతరంగా అన్నీ తినండి, కానీ 2 తినొద్దు. ఒకటి మంచి చెడుని తెలియజేసేది, రెండవది జీవవృక్ష ఫలం. మనకి 2వ అధ్యాయం 10వ వచనంలో ఇవి కనిపిస్తూ ఉంటాయి. సో రూల్ ఏంటి? ఫ్యామిలీకి ఇక్కడ ఇవ్వబడినటువంటి ఆజ్ఞ ఏంటి అని అంటే కేవలం ఒకే ఒకటి, అన్నీ తినండి కానీ ఆ 2 పండ్లు తినొద్దు. ఒకే ఒక ఆజ్ఞ, ఇంకేం లేదు. అండ్ తర్వాత దేవుడు సాటి అయిన సహాయంగా అవ్వను చేయడము. అలాగే 2:19 భూమి మీద ఉన్న ప్రతి భూజంతువుకి, ఆకాశ పక్షికి ఆదాము ఏ పేరు పెట్టాడో అదే పేరు అని బైబిల్ చెప్తుంది. అన్నిటికీ, పక్షులకి, జంతువులకి, అబ్బా ఇన్ని పేర్లు ఎలా పెట్టాడు? ఆయన పుట్టిందే అప్పుడు. ఓకే, చివరిలో పుట్టిన మానవుడు మొదట్లో పుట్టిన ఈ జంతువులకి, పక్షులకి, వీటన్నిటికీ పేర్లు పెట్టాలి. సో ఆయన పెట్టిన పేర్లే అని బైబిల్ చెబుతుంది. సో ఇప్పుడు పెట్టిన పేర్లన్నీ ఆయన పెట్టిన పేర్లే, ఆదాము పెట్టినటువంటి పేర్లే అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఇది వారికి దేవుడిచ్చినటువంటి ఆధిక్యత. అయితే దేవుడు వీరి దగ్గర నుండి కోరుకున్నది ఏంటి అని అంటే ఒబీడియన్స్. దేవుడు కుటుంబాల నుండి కోరుకుంటుంది ఏంటంటే విధేయత. ఎవరెవరికి విధేయత చూపించాలి? మనం గతంలో చూసాం, గత పాఠాల్లో పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి అని బైబిల్ చెప్తూ ఉంది. పిల్లలు తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. తల్లి లేదా భార్య భర్తకి విధేయత చూపాలి. భర్త దేవునికి విధేయత చూపించాలి. ఇది ఒక నిచ్చెన క్రమం. ఒకరికొకరు లోబడుతూ అల్టిమేట్గా అందరూ దేవునికి లోబడుతూ ఉండాలి. ఇది అల్టిమేట్గా జరుగుతుంది. అయితే ఈ ఫ్యామిలీలో విధేయతని దేవుడు ఎక్స్పెక్ట్ చేశాడు.
కానీ ఫలితం రిజల్ట్ ఏమొచ్చింది అయ్యానంటే అవిధేయత వచ్చింది. ఈ కుటుంబం దెబ్బతినడానికి రీజన్ ఏంటయ్యా అంటే అవిధేయత. ఈరోజు కుటుంబాలు కూడా పతనం అవ్వడానికి రీజన్ ఏంటి అంటే అవిధేయత. పిల్లలు తల్లిదండ్రులకి విధేయత చూపించకపోవడం, ఆ తర్వాత తల్లి తండ్రి పట్ల అంటే భార్య భర్త పట్ల విధేయత చూపకపోవడం, ఈ భర్త దేవునికి విధేయత చూపకపోవడం, ఇవన్నీ ఈ ఆర్డర్ ఎక్కడ ప్రాబ్లం వచ్చినా అంటే వీళ్ళలో ఎవరు తేడా చేసినా కూడా ఎవరు లోబడకపోయినా కూడా అల్టిమేట్గా నష్టం అనేది జరుగుతుంది. ఫ్యామిలీ మొత్తానికి అల్టిమేట్గా నష్టం జరుగుతుంది అనే విషయాన్ని మనం గ్రహించాలి. అండ్ దెన్ ఇంకో విషయం ఏంటి అని అంటే దేవుడు కోరుకుంటుంది ఏంటి అంటే విధేయత. వీళ్ళు అవిధేయత చూపించారు. కుటుంబాలు చెప్తున్నాను ఇంకోసారి రిపీటెడ్గా ఆ మాట, దేవుడు కోరుకుంటుంది కుటుంబాల నుండి విధేయత. ఎవరి రేంజ్లో వాళ్ళు ఆర్డర్ ప్రకారం పిల్లలు తల్లిదండ్రులకి, భార్య భర్తకి, భర్త దేవునికి ఖచ్చితంగా విధేయత చూపించాలి. కానీ చూపించట్లా, అందుకే ప్రాబ్లమ్స్. చూడండి ఈ గొడవల కారణాలు. ఈ ఆదాం కుటుంబాన్ని ఒకసారి మనం చూద్దాం. అవిధేయత ఎక్కడి నుండి వచ్చింది? వీళ్ళతో స్టార్ట్ అయింది. మొత్తానికి ఈమెకు తెలియకుండా సైతానుడు యొక్క ప్లాన్లో సాతాను యొక్క ట్రాప్లో ఎవరు పడ్డారు? సాతాను యొక్క ట్రాప్లో ఎవరు పడ్డారయ్యా అనంటే మనకు కనిపించేది ఎవరు అనంటే ఈమె పడింది అని బైబిల్ చెప్తుంది. ఎవరు? స్త్రీ. ఎవరు ఆవిడ అంటే అవ్వమ్మ ఉంది. వాళ్ళిద్దరు ఇంకా ఆప్షన్ ఇంకెవరు లేరు. ఆమె ట్రాప్లో పడిపోయింది. ఎందుకు అనంటే సైతానుడి ప్లాన్ ఏంటి అనంటే దేవుని ప్లాన్ పాడు చేయటమే వాడి ప్లాన్. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం ఒకటి, దేవుని ద్వారా తెలుసుకుంటాం. సాతాన్ని చిత్తం తెలుసుకుంటే దానికి ఆపోజిట్ అదే దేవుని చిత్తం. సో దేవుణ్ణి ఏం అనలేక తిరుగుబాటుతో సాతాను ప్లాన్ ఏంటి అని అంటే దేవుని ఉద్దేశాలను చెడగొట్టడమే వాడి ఉద్దేశం. అందువల్ల డైరెక్ట్గా దేవుడు మీద యుద్ధం అనేది వాడు చేసి గెలవటం అనేది జరిగేది కాదు. వాడు ఓడిపోతాడు. కాబట్టి అల్టిమేట్గా దేవుని పిల్లల మీద వాడు పరోక్షంగా యుద్ధం ప్రకటించి దేవుని యొక్క ప్లాన్ని, దేవుని చిత్తాన్ని, దేవుని సంతోషాన్ని దూరం చేయాలనుకొని ఆయన ప్రేమించి ఏర్పాటు చేసుకున్న తన పిల్లల మీద అంటే ఈ కుటుంబం మీద దాడి చేయడం మొదలుపెట్టాడు. ఎవరు పడిపోయారు దీంట్లో? ఎవరు పడ్డారు అని అంటే బైబిల్ చాలా స్పష్టంగా క్లియర్గా చెప్తుంది. ఎవరు? మనం ఒకసారి బైబిల్లో చూసినట్లయితే ఎవరు మోసపోయారంటే 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో అయితే ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను అని 1 తిమోతి 2వ అధ్యాయం 14వ వచనంలో పౌలు అంటాడు. అలాగే 2 కొరింథీ 11వ అధ్యాయం 3వ వచనం కూడా సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులు చెరపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోనేమో అని భయపడుచున్నాను అనేటువంటి మాట ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే సైతానుడు మోసం చేశాడు. ఎవరిని మోసం చేశాడు అని అంటే ఆ అపరాధంలోనికి స్త్రీని దించాడు. ఇద్దరుండగా ఎందుకని ఆమె దగ్గరికి వెళ్ళాడు చెప్పండి? ఆమె వీక్ అంటానికి ఏమన్నా ప్రూఫ్లు ఉన్నాయా? ఆమె రాంగ్ అంటానికి ఏమన్నా ఏమీ లేదు. కానీ సైతానుడు ఒక చిన్న ట్రయల్స్ చేశాడు. ఆమె పడింది. అందుకే ఆమె అపరాధములో పడింది అని బైబిల్లో కూడా క్లియర్గా చెప్పారు. బలహీనమైన మనస్సాక్షి ఎలా వచ్చింది? ఏం చేయకుండా ఎవరన్నా చెప్పుడు మాటలు విన్నారండి. ఇప్పుడు చాలా కాపురాలు కుటుంబాలు కూడా నాశనం అయిపోవడానికి రీజన్ ఎవరంటే థర్డ్ పర్సనే. సేమ్ ఇదే ఒక ట్రైల్ వేసాడు సైతానుడు, అంతే. ఆ ట్రైల్లో పాపం ఈమె పడిపోయింది. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, అవిధేయత. మనం అనుకుంటున్నాం ఇది ఆదాముదో అవ్వదో పర్సనల్ అని. పర్సనల్ కాదు, ఇది ఫ్యామిలీ. ఒక భార్యగా ఒక భర్తగా నువ్వు చేసేది నాట్ ఏ పర్సనల్, వ్యక్తిగతం కాదు అది కుటుంబం. నువ్వు ఒక్కదానివైతే అది వేరు. కుటుంబంలో ఉన్నావు నువ్వు, నీకు తల్లిదండ్రులు ఉన్నారు, లేదా నీకు పిల్లలు ఉన్నారు. వీఆర్ ఇన్ ఏ ఫ్యామిలీ. మనం కుటుంబంలో ఉన్నాం. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే మనందరం కూడా కుటుంబంలో ఉన్నామని గ్రహించాలి. సో ఇక్కడ వీళ్ళ అపరాధం వల్ల జరిగిన నష్టం ఏంటి? అపరాధం అంటే ఏంటి? అవిధేయత. వీళ్ళేం పెద్ద వేరే పాపాలు ఏం చేయలే. ఒకే ఒక ఆజ్ఞ ఉంది. ఆ ఒక ఆజ్ఞే మీరిపోయారు.
దేవుని యొక్క నిబంధనకు దూరం అయిపోయారు, ఫెయిల్ అయిపోయారు. దేవుని పరీక్షలో వీళ్ళు ఫెయిల్ అయిపోయారు. ఫలితంగా శాపాలు వచ్చినాయి. ఆదికాండంలో 3 అధ్యాయాలు అందరికీ తెలుసు. సాతాను ద్వారా, సర్పం ద్వారా మోసపోయి తిన్నప్పుడు కన్నులు తెరవబడినప్పుడు వాళ్ళ సిగ్గును, దిగంబరత్వాన్ని తెలుసుకొని చెట్ల మధ్య దాక్కున్నారు, ఆకులు కట్టుకొని ఉన్నారు. అప్పుడు దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చి అన్నాడు, ఏమన్నా తిన్నావా అని అడిగితే స్ట్రైట్ ఆన్సర్ ఇద్దరు చెప్పారా? ఇద్దరూ చెప్పాల. చూడండి, తప్పు జరిగింది. ఎవరెవరు తిన్నారంటే అవ్వ తిన్నది, ఆదాము తిన్నాడు. దేవుడు వచ్చి అడిగాడు, మీరేమన్నా తిన్నారా అది. అప్పుడు ఆన్సర్ ఏంటి? ఆదాము ఏం చెప్తున్నాడు? అయ్యా, నేను దిగంబరం దాక్కున్నాను, మరి ఏంటిది, ఏమైనా తిన్నావా అంటే 3:12 అంటాడు, నాతో ఉండడానికి నువ్వు నాకు ఇచ్చిన ఈమె ఇచ్చింది. అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? ఎవరు తప్పు? నువ్వు నాతో ఉండడానికి ఇచ్చావే, ఆమె నాకు ఇచ్చింది. ఎవరి మీద నేరం మోపుతున్నాడు? దేవుని మీదే నేరం మోపుతున్నాడు. ఏమని అడిగితే ఏమేమంటుంది? సర్పం నన్ను మోసపుచ్చింది, నేను తప్పు చేశాను, నేను నీ ఆజ్ఞను పాటించలేదు, నా తప్పైందని వీళ్ళిద్దరూ అనలా. ఆయనేమో దేవుని మీదే నేరం మోపాడు, ఈమెమో సర్పం మీద నేరం మోపింది. ఒకరి మీద ఒకరు నేరం మోపటం ఫ్యామిలీలో కూడా చూడండి. ఏంటి ప్రాబ్లం ఏంటంటే ఆమెది కరెక్ట్ కాదండి అంటాడు ఈయన, ఆమెది కరెక్ట్ కాదంటాడు. ఏమేమంటుంది? ఆయనే కరెక్ట్ కాదండి అంటాడు. మరి ఎవరు రైట్ ఎవరు రాంగ్ చెప్పండి? ఎవరు రైట్ ఎవరు రాంగ్? ఆడు కరెక్ట్ కాదు, ఈమె కరెక్ట్ కాదు. ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ఆరోపించుకుంటూ, నిందించుకుంటూ, ఇదిగో ఈ ఫ్యామిలీలో కూడా అదే జరిగింది. ఎవరు తగ్గలా, ఎవరు వాటికి లోబడి లేరు. ఏమైపోయింది అని అంటే అందరూ కూడా ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఆదాము కుటుంబంలో ఏ విత్తనం అయితే సైతానుడు విత్తాడో అదే విత్తనాన్ని అందరి లైఫ్లో కూడా సైతానుడు ప్లాన్ చేశాడు. అయితే రిజల్ట్ ఏంటంటే ఆదాముకి పనిష్మెంట్ వచ్చింది. నువ్వు కష్టపడి భూమి మీద నువ్వు ప్రయాసపడాలి. ఇక నువ్వు భూమి మీద మామూలుగా వ్యవసాయం అంతకుముందు చేస్తే మామూలుగా జరిగిపోయేది ఏదేం తోటలో. మొత్తాన్ని ఇద్దరిని భూమి మీదకి నెట్టేశాడు. దేవునితో సహవాసాన్ని కోల్పోయారు. తర్వాత నీ నిమిత్తం భూమి శపించబడింది అని, ప్రయాసతో నువ్వు దాని పంట తింటావని, ముళ్ళ పొదలు, గచ్చ పొదలు అప్పుడు వచ్చినాయి, అప్పుడు దాకా లేవు, చెమట కాచి ఆహారం తింటావు అని చెప్పాడు. మరణం అనేది వచ్చింది, పాపం వచ్చింది, మరణం అనేది వచ్చింది. ఆమెకు చెప్పాడు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగుతుంది, అతను నిన్ను ఏళ్తాడు అని చెప్పాడు. అలాగే ప్రసవ వేదన పెట్టాడు, సర్పానికి శాపం పెట్టాడు, కాళ్ళు లేవు దానికి ఇంకప్పటి నుండి. సో ఈ విధంగా చూడండి, ఇన్ని శాపాల కారణం ఏంటి, ఎవరయ్యా అనంటే ఒక చిన్న అవిధేయతే ఇన్ని శాపాలకి కారణమైంది. కుటుంబాల్లో కూడా చూడండి, వాళ్ళ మీద వీళ్ళు ఒకరినొకరు నిందించుకోవడమే కానీ అవును అది మిస్టేక్ అనే ఒక థాట్ వస్తుందా? తగ్గుతున్నారా? అస్సలు ఏం లేదు. ట్రెండ్ అయిపోయిందిగా, ఎందుకు తగ్గాలి? ఏమన్నంటే సినిమా డైలాగ్ అంటారు, మేము ఎందుకు తగ్గాలి అని అంటున్నారు. అసలు ఎవరు మేము తగ్గం అంటే తగ్గపోతే పోతావు గోతులోకి. తను తగ్గించుకుని వాడు హెచ్చింపబడతాడని బైబిల్ చెప్తుంది. కానీ ఇక్కడ కుటుంబాల్లో ఎవరు తగ్గపోతే ఇది వీళ్ళ ఫ్యామిలీ లాగా అయిపోయి చివరికి వీళ్ళు దేవుని సహవాసాన్ని కోల్పోయి భూమి మీద పడ్డారు. పశ్చాత్తాపం లేదు. రెండోది, వీళ్ళలో తప్పు చేశారు, అవిధేయులయ్యారు, దేవుని నిత్య నిబంధనకు దూరమై దేవుణ్ణి నిందించి ఇవన్నీ చేసి చివరికి ఏమైంది అని అంటే పశ్చాత్తాపం కూడా ప్రకటించాలి. అవునయ్యా మేము తప్పు చేశాం ప్రభువా, మమ్మల్ని క్షమించు తండ్రి అని అంటే అయిపోయేది. పశ్చాత్తాపం లేదు. తమ తప్పులు కప్పుకొని ఇంకా దేవుణ్ణే నిందిస్తూ ఒకళ్ళనొకళ్ళనే తిన్నారుగా పండు, మరి దాని ప్రభావం పనిచేస్తున్నాము. తెలివితేటలు జీవవృక్ష ఫలం తింటారేమోనని బయటికి పంపించాడు. వీళ్ళు తిన్నది ఏంటయ్యా అంటే కేవలం మంచి చెడు తెలిసేటువంటి ఆ వృక్ష ఫలాన్ని. తెలివితేటలు దేవుని ముందు ప్రదర్శిస్తున్నారు. దేవుడి దగ్గర నీ తెలివితేటలు పనిచేయో, బాధ్యత ఉండాలి. కానీ వీళ్ళు బాధ్యతని, దేవుడిచ్చిన స్వేచ్ఛని మిస్యూజ్ చేసుకున్నారు, శాపాలు తెచ్చుకున్నారు. అందుకే దేవుడు అమ్మ ఇక చెయ్యి జాపి ఆ జీవవృక్ష ఫలం కూడా తింటాడేమో, ఇతన్ని పంపించేద్దామని భూమి మీదకి ఇద్దరిని పంపించటం మనం చూస్తాం. అయితే మొదటి కుటుంబం పట్ల దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు. తప్పు చేసినప్పటికీ కూడా దేవుడు కృప చూపించాడు. వ్యక్తులు, కుటుంబాలు, జాతులు, దేశాలు తప్పు చేస్తున్నా దేవుడు తన కృపను చూపిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే నశించడం, నాశనం అయిపోవడం దేవుని ప్లాన్ కాదు. దిగంబరులను తెలుసుకున్నప్పుడు వాళ్ళే ఆకులు, అంజూరపు కచ్చడాలు పెట్టుకున్నారు. కానీ దేవుడు ఓ జంతువు యొక్క చర్మాన్ని వాళ్ళకి ఇచ్చాడు. ఎక్కడి నుండి వచ్చిందంటే ఓ జంతువుని చంపితేనే వచ్చింది కదా అంటారు. అవును, జరిగింది అది.
సో ఆ జంతు చర్మాలు ఇచ్చాడు, వాళ్ళు అవి కప్పుకొని వచ్చేసారు. అయితే దేవుడు వాళ్ళని ప్రేమించాడు కాబట్టేగా. అసలు తింటే చనిపోవాల్సిందే, కానీ చనిపోకుండా ఉన్నారు కదా. తన కృప చూపించాడు ఇక్కడ. గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది అనుకుంటారు, అబ్బో మేము కూడా నష్టపోయామండి, ఇట్లా జరిగిందండి. లేదు. ఒక ఆదరణకరమైన మాట ఏంటంటే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, మన కుటుంబాలను దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుని దగ్గర పశ్చాత్తాపం ప్రకటిస్తే దేవుడు కుటుంబాలను మరలా తిరిగి కడతాడు. ఏ విషయంలో ఫెయిల్ అయిందో, ఎక్కడ సైతానుడు ఇబ్బంది పెట్టాడో మొత్తం ఆయన స్టోరీ మార్చేస్తాడు, మన కథ మారుస్తాడు. ఆయన ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు. అయితే ఆయన దగ్గరకు రావాలి. పశ్చాత్తాపం లేని కుటుంబంగా ఈ కుటుంబం ఉంది. భూమి మీదకి వచ్చి ఏమైనా సుఖపడ్డారు అంటే దేవుడు కృప చూపించాడు. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం. పిల్లలు పుట్టారు. కయీను పుట్టాడు, హేబేలు పుట్టాడు, షేతు పుట్టాడు, చాలామంది పుట్టారు. అయితే అన్నీ మెన్షన్ చేయబడాల. అయితే కయీను, హేబేలు ఇద్దరు గొడవైంది. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, మనం కయీను వంటి వారంగా ఉండకూడదు. ఎందుకంటే వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపాడు. ఎందుకు చంపాడు అని అంటే, ఇతను మంచోడు, అతను మంచోడు కాదు, అసూయతో చంపేశాడు, దుష్టత్వంతో చంపేశాడు. సో ప్లాన్, మరలా సైతానుడి ప్లాన్ ఫ్యామిలీలో భూమి మీదకి వచ్చాక. ఇక్కడ వాళ్ళు తమ కుటుంబాన్ని దేవునితో అనుసంధానం చేసుకోలేకపోయారు. ఇక్కడ కూడా అక్కడ ఫెయిల్ అయింది. ఒక తప్పు, ఒక లెసన్ నేర్చుకొని ఇక మీదట జాగ్రత్తగా ఉన్నారంటే అది లేదు. పిల్లల విషయంలో జాగ్రత్త లేకుండా పోయింది. పెద్దవాడు చిన్నవాడిని చంపాడు. భూమి మీద పుట్టిన మొదటి మనిషి అయిన కయీను రెండోసారి పుట్టిన హేబేల్ని చంపాడు. అవాదాములు భూమి మీద పుట్టల. సో మొదటి నరహత్య మొదటి మానవుడే చేశాడు, రెండో మానవుడే చేశాడు భూమి మీద పుట్టిన వారిని. సాతాను తన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా ప్రియమైన వారలారా, సాతాను ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఉండటం వల్ల భూమి మీద ఇంకా పాపాలు పెరుగుతూ వచ్చినాయి. ఒకసారి ఆలోచన చేయండి. దేవునికి దూరం అయిపోయారు, దేవునితో సహవాసాన్ని కోల్పోయారు, ఏదైనా తోటకు దూరం అయిపోయారు, దేవుని స్వరం వినటం పోయింది, దేవునితో సహవాసం పోయి భూమి మీదకి వచ్చారు. ఎంతో బాధ ఉంటుంది. అయితే వీటన్నిటికి తోడు భూమి మీదకి వచ్చాక పిల్లలు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకొని చంపుకుంటే, అంటే హేబేలు తప్పేం లేదు, పెద్దవాడి చిన్నవాడిని చంపేశాడు. తర్వాత పెద్దవాడికేమో శాపం దేవుడిచ్చాడు, దేశ దిమ్మరం అయిపోతావు, అంతా శాపమే అని. ఇలాంటి టైంలో ఏ తల్లి ఏ తండ్రి హ్యాపీగా ఉంటారు చెప్పండి? వాళ్ళకే హ్యాపీనెస్ లేదు. అయిపోయింది, ఏందో అయిపోయింది. పిల్లల ద్వారా హ్యాపీగా ఉన్నారా? ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటున్నారు. తప్పు ఒకళ్ళది, రైట్ ఒకళ్ళది. కానీ దాని ప్రభావం వల్ల ఒకడు చనిపోయాడు. ఈడేమన్నా బాగుపడ్డాడంటే అతను శాపగ్రస్తుడైపోయాడు. అతన్ని ఇంకొకటి చంపాడు, అతనికి ఇంకా శాపం వచ్చింది. శాపము కొనసాగుతూనే ఉండింది. ఏ తల్లిదండ్రులైనా ఒకవేళ నష్టం ఏదైనా జరిగితే మాతో పోవాలి, మా పిల్లలు బాగుండాలి అని కోరుకుంటారు. కానీ ఆది దంపతులు వాళ్ళు నష్టపోయి, వాళ్ళు వేదన పొంది, అలాగే వాళ్ళ పిల్లలు కూడా ఏమాత్రం సంతోషం లేనటువంటి వారుగా ఉండడం మనం ఇక్కడ చూడొచ్చు. కాబట్టి ప్రియమైన వారలారా, ఆలోచన చేయండి. ఎంతో భయంకరమైనటువంటి వేదన, బాధ ఆది దంపతులు అనుభవించారు. దానికి కారణం ఏంటయ్యా అంటే కేవలం వారి యొక్క అవిధేయత అని మనం గ్రహించాలి. వాళ్ళ అవిధేయత, పాపమును ఒప్పుకోకపోవటము, అలాగే దేవుని ఎదుట తిరుగుబాటు చేయడము, దేవుణ్ణి ఆశ్రయించకపోవడం, ఇవన్నీ వల్ల ఉన్న నష్టాలు. ఈ కుటుంబం నష్టానికి ఇదే. ఈరోజు కూడా కుటుంబాల్లో చూడండి, అన్నదమ్ములు కొట్టుకు చస్తున్నారు. దేనికోసం అంటే ఎవడికి ఏంది అనేది చెప్పకుండా అంతే మధ్యలోనే చస్తాడు. ఉంటుంది, ఏదో ఇంతే ఉంటుంది. బ్రతుకున్నప్పుడే చదువుకున్నారు కదా, బ్రతుకున్నప్పుడే అమ్మ ఇది నీకు అని పెట్టరు. మొత్తం వీడు తన్నుకొని చావాలన్నమాట. ఓ 10 తరాలు తన్నుకొని చావాలి. ఎవడికి ఏంది అనేది బ్రతుకుండగా రాయరు, చెప్పరు. ఓ వీలునామా ఉండదు, లేదా ఒక సెటిల్మెంట్ చెయ్యరు. ఆ తర్వాత ఇప్పుడు బాగానే ఉంటారు, చచ్చిపోయిన దగ్గర నుండి ఇక మొదలవుద్ది. చేతి నాయి, కాళ్ళ నాయి, ఇల్లు నాది, అది నాది, పొలం అనేది. ఎవరి వల్ల జరుగుతున్నాయంటే కేవలం ఈ సంపాదించి ఓ సరైన డిస్ట్రిబ్యూషన్ చేయని వాళ్ళదే తప్పు. ఇవ్వకపోతే మాకు ఇవిడు కాదని చెప్పి ఎవరికో రాసి అసలు ఏముండదు, అలా గాలిలో పెడతారు. నేను చచ్చిపోయిన నాకండి దీన్ని కదిలియకూడదండి తన్నుకొని చావడానికి. ఆ తర్వాత పిల్లలు ఆలోచించండి కొంచెం జ్ఞానంగా. సరే పిల్లలు వాళ్ళు సంపాదించిన దాని మీద మనం ఎందుకు ఆధారపడాలని అనుకోవడంలా, అత్తమామల ఆస్తుల మీద, తల్లిదండ్రుల ఆస్తుల మీద అవి ఏందో తీసుకుపోయేవి. అట్లా గొడవలు, అన్నదమ్ముల గొడవలు దేనికి? ఎంతమంది అన్నదమ్ముల మధ్య సఖ్యత ఉంది, ప్రార్థనకి వెళ్తున్నారు. ఎంతమంది అక్క చెల్లెల మధ్య సఖ్యత ఉంది,
సైతానుడు చేరాడు, కుటుంబాలను నాశనం చేస్తూ ఉన్నాడు. రీజన్స్ ఏమైనా కానీ కోర్టు కేసులు, ఫ్యామిలీ కేసులు ఎక్కువ. భార్య భర్త మీద, భర్త భార్య మీద ఎన్ని పెండింగ్లో ఉన్నాయి. అన్నదమ్ముల కేసులు ఎన్ని పెండింగ్ ఉన్నాయి. సిస్టర్సే బ్రదర్స్ మీద వేసే ఎన్ని పెండింగ్లో ఉన్నాయి. దేనికోసం? ఎవడో సంపాదించిన వాటి కోసం. వీళ్ళవి కాదు మరలా, లేదా ఇంకా చిన్న చిన్న ఇష్యూస్. ఇదంతా సాతాను ప్లాన్ అని మనం గ్రహించాలి. అందుకే ఒకని కలిమి విస్తరించడం అనే జీవానికి మూలం కాదని యేసు ప్రభు చెప్పారు. పిల్లలలో పెట్టాడు. తల్లిదండ్రులు అండ్ రెండోది పిల్లలు డబ్బిస్తే సంతోషంగా ఉండరు. లోకంలో ఏదో నువ్వు లోకం మొత్తం ఉంది కయ్యనికి ఏబేల్కి, సంతోషంగా ఉన్నారా? ఎక్కడో ఏదో ఒకటి వచ్చింది. దేవుడు ఉండాలి కుటుంబంలో, అప్పుడే వాళ్ళు ఆశీర్వదించబడతారు అని గ్రహించాలి. పిల్లల పట్ల బాధ్యత ఉండాలి. వీళ్ళ దగ్గర నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇదే. వాళ్ళు అవిధేయులు అయిపోయారు. మరి ఆ పాపం యొక్క ఫలితమో లేదా ఏదో క్లియర్గా అయితే లేదు, కానీ ఆ అవిధేయత, ఆ సాతాను ట్రాప్లో పడటం, కయ్యను పడిపోయాడు. ద్వేషం, అసూయలో పడిపోయాడు. పర్యవసానంగా కుటుంబం అంతా నష్టంలోకి వచ్చింది. పిల్లలు ఆలోచించేయండి. పిల్లల విషయమై జాగ్రత్తగా ఉండాలి, ప్రార్థన చేయాలి, పిల్లలకి దైవ భయం పెట్టాలి. దావీదు చనిపోయేటప్పుడు సొలొమోనుకు అదే చెప్తాడు, బాబు నువ్వు దేవుని మాట వింటే బాగుపడతావు, లేకపోతే ఇక నిన్నెవడు ఇక చరిత్రలో కనపడవనే చెప్తాడు. చాలా క్లియర్గా చెప్పాడు దావీదు. చాలా అంటే చాలా క్లియర్గా చెప్పాడు. దేవుని మాటకి నువ్వు విధేయత చూపిస్తే బాగుంటావు, నువ్వు వర్ధిల్లుతావు. లేదు ఆయన శాసనాలను గైకొనకపోతే నువ్వు రాణించలేవని వెరీ క్లియర్గా చెప్పాడు. ఎంతమంది తల్లిదండ్రులు ఈరోజు పిల్లలకి ఎలా చెప్తున్నారు చెప్పండి? అది రాసి అది ఇచ్చాను, ఇది ఇచ్చాను, అవి ఇవి. ఎవరికి కావాలి ఇవన్నీ? పిల్లల జీవితాన్ని పాడు చేసే కాదు, పిల్లలకి దైవికమైన స్వాస్థ్యాన్ని ఇవ్వాలి. అది నిజమైన ఆస్తి, అది నిజమైంది. నువ్వు అపార్ట్మెంట్ కాదు కదా, నువ్వు ఏకంగా టౌన్ సిటీ కట్టించినా కానీ దైవత్వం లేకపోతే ప్రయోజనమేమీ లేదు. దేవుడు ఎంత ప్రేమ గలవాడండి. కుటుంబం పట్ల దేవుడు ఎంత ప్రేమ చూపించాడు. వాళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడకపోయినా సరే వాళ్ళని క్షమించి వాళ్ళకి జంతు చర్మం ఇచ్చి భూమి మీద తీసుకొచ్చి మరలా పిల్లల్ని ఇచ్చాడు. హేబేల్ చనిపోయిన తర్వాత, కయ్యను కల అయిన తర్వాత మరలా పిల్లలు ఇంకా పుట్టారు. షేతు గురించే మనకు కనిపిస్తుంది, కానీ ఈ భూమి మీద ఉన్న అందరూ అవ్వ ఆదాములకు పుట్టిన వాళ్ళే. కయ్యనికి భార్య ఎక్కడి నుండి వచ్చిందండి, షేతుకు భార్య ఎక్కడి నుండి? ఎవరైనా అది ఇంకా వరుసలు ప్రారంభం అవ్వలేదు. అందరూ అవ్వ ఆదాము సంతానమే. ధర్మశాస్త్రం వచ్చే వరకు వరుసలు లేవు. ఓకే, సో ఈ విధంగా ఆదాము దాదాపుగా 930 ఏండ్లు బ్రతికేను అనే మాట ఉంటుంది. ఆదాము దినములు మొత్తం ఆదికాండం 5:5లో 930 సంవత్సరాలు బ్రతికాడంటే ఎంతమందిని చూసి ఉంటాడు, ఎన్ని తరాలు చూసి ఉంటాడు. అయితే ఈ కాలంలో చెప్పుకోవడానికి ఏముంది చెప్పండి? ఆదాముకి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ విత్ ద గాడ్ ఇన్ ఈడెన్ గార్డెన్. ఏదైనా తోటలో ఒక అద్భుతమైనటువంటి దేవుని సహవాసాన్ని అనుభవించాడు. అక్కడే బాధను అనుభవించాడు. భూమి మీదకి వచ్చి బాధను అనుభవించాడు. పిల్లల విషయంలో వేదనను అనుభవించాడు. అన్నేళ్ళు బ్రతికాడు, కానీ ఎన్ని వేదనకరమైనవి చూశాడు. ఒక తల్లిగా, ఒక తండ్రిగా మనం హ్యాపీగా ఉండాలి. రిటైర్డ్ అయిన తర్వాత హ్యాపీ లైఫ్, లేదా ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లల విషయంలో హ్యాపీగా ఉండాలి అని అంటే మనం మన పిల్లల్ని దైవికంగా పెంచితే, పిల్లల్లో ఆశీర్వదించబడితే హ్యాపీగా ఉండొచ్చు. సో ఆదాం కుటుంబం హ్యాపీగా ఉండకపోవడానికి రీజన్స్ ఏంటి అని అంటే వారు దేవునికి విధేయత చూపించలేదు, పాపాన్ని దాచిపెట్టారు, పిల్లల విషయం మా దేవుని సన్నిధిలో ప్రార్థించినట్టుగా లేదు. వాళ్ళు ఎక్కడా కూడా సాతాను ట్రాప్ నుండి బయటికి రావడానికి వాళ్ళు ఏ ప్రయత్నాలు చేసినట్టుగా మనకేం కనపడటంలా. ఈరోజు తల్లిగా లేదా తండ్రిగా మీరు ఏం చేస్తున్నారు ఒకసారి ఆలోచన చేద్దాం. మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ మన ఎదుట పాఠం ఉంది. వీళ్ళేం పెద్ద పాపాలు ఏం చేయలేదు, చిన్న అవిధేయత ఏమైంది అని అంటే పెద్ద నష్టాన్ని తీసుకుని వచ్చింది. కాబట్టి ప్రియమైన వారలారా, ఆదాము కుటుంబం పతనానికి రీజన్స్ ఏంటో రీసెర్చ్ చేయాలి. ఇక్కడ మనం ఏదో వాళ్ళు చిన్న మిస్టేకే వాళ్ళు చేసింది, ఒకే ఒక చిన్న మిస్టేక్ వాళ్ళు చేసింది. మనం ఎన్ని చేసాం, ఎన్ని చేస్తున్నాం ఆలోచన చేయండి. వాటి ప్రభావము ఏమవబోతుంది మన మీద, మన పిల్లల మీద కాదా? అవునా కదా? ఆలోచించేయండి ప్రియమైన వారలారా. సో ఆదాము ఫ్యామిలీ నుండి మనం నేర్చుకోవలసిన పాఠాలు: దేవుని సహవాసాన్ని కోల్పోకూడదు. ఈరోజు ఎంతమంది కుటుంబ ప్రార్థన చేస్తున్నారు? ప్రతిరోజు ప్రతి చల్లపూట ఏం చేస్తున్నారంట?
ప్రతి చల్లపూట దేవుని స్వరాన్ని వినేటువంటి అనుభవంలో వాళ్ళు ఉన్నారు. పిల్లల్ని కూర్చోబెట్టి ప్రార్థన చేస్తున్నారా తల్లి లేదా తండ్రి? బైబిల్ చదివిస్తున్నారా? ప్రయారిటీ ఉందా? ఇప్పుడు అన్ని సెట్లు, 10th అయిపోయింది ఏ సెట్ రాయాలి, ఇంటర్ అయిపోయింది ఏ సెట్ రాయాలి, తర్వాత అది అయిపోయింది ఏమి రాయాలి, ఏం చేయాలి? ఇంక ఇదేనా? రక్షణ పొందారా పిల్లలు లేదా అనే ఆలోచన ఉందా? దైవికంగా ఉన్నారా లేదా అనే దిగులుందా? దేవునితో నడిచే అనుభవంలో పిల్లలు ఉన్నారు లేదు అనేటువంటి ఆలోచన ఉందా? మా అబ్బాయి ఇది చేస్తున్నాడండి, మా అమ్మాయి ఇది చేస్తున్నాడు, మంచిదే, చెయ్యాలి, అందరూ దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. అయితే ఆత్మ సంగతి ఏంటి? ఆత్మీయ విషయాలన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. అవిధేయతలు, తల్లిదండ్రుల్లో విధేయత లేదు, పిల్లల్లో విధేయత లేదు. ఇంకేం కుటుంబం చెప్పండి? మనకు లేని మన పిల్లలకి యాడ్ నుండి వస్తుంది? అవునా కదా? ఫోన్ పట్టుకొని నువ్వు కూర్చొని చూస్తా అంటే వాళ్ళు ఇంకో ఫోన్ తీసుకుంటారు. పెద్ద తెరబొమ్మ ఎంత తీసుకొని నువ్వు కూడా సినిమాలు చూసుకుంటా కూర్చుంటా ఉంటే వాళ్ళు అదే ఫాలో అవుతారు. నువ్వేం చేస్తున్నావు దాన్ని ఫాలో అవుతారు. నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇస్తూ వాక్య సంబంధంగా నువ్వు ఉంటే వాళ్ళు కూడా అలా వాక్య సంబంధంగా ఉండేటువంటి ఒక ఆప్షన్, అవకాశం అనేది ఉంటుందా? అవేమీ లేకపోతే ఇక పరిస్థితి ఏంటి చెప్పండి? అవునా కదా? కాబట్టి మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనం మన పిల్లలకి ఇవ్వాలి. వీళ్ళు ఇవ్వలేకపోయారు. వీళ్ళు అవిధేయత ఉంది, పాపముని దాచిపెట్టడం ఉంది, పశ్చాత్తాపం లేనితనం అనేది ఉంది. ఈ కుటుంబంలో ఏవైతే గైడ్లైన్స్ ఉన్నాయో ఇప్పుడు అంటే మనకున్నాయి, వాళ్ళకి అవి క్లియర్గా ఆజ్ఞల రూపకంలో లేవు. లేకపోయినా వాళ్ళకి తెలుసు కదా, గుడ్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అసలు డైరెక్ట్గా ముఖాముఖిగా దేవునితో ఒక గొప్ప సహవాసం కలిగినటువంటి స్టాండర్డ్ల నుండి వచ్చిన వాళ్ళు. ఆ స్టాండర్డ్స్ ఎక్కడ కనపడలేదు, తర్వాత కనపడలేదు. అవిధేయతలో ఎక్కడ పశ్చాత్తాపం కనపడలా. ఒకవేళ కుటుంబంలో నష్టం జరిగితే ఏం చేయాలి? తల్లి లేదా తండ్రి దేవుని దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి ప్రభువా, ఓ తండ్రిగా నేను ఓడిపోయాను, ఓ తల్లిగా నేను ఓడిపోయాను, నేను ఇలా చేయలేదు, ఇలా చేయలేకపోతున్నాను, లేదా పిల్లలు ఇలా అవుతున్నారు, నేను బాగానే ఉన్నా కానీ పిల్లలు ఎందుకు ఇలా అవుతున్నారు, నాకు సహాయం చేయి ప్రభువా, సాతాన్ ప్లాన్లో నుండి వాళ్ళు తప్పించు, ఆ ట్రాప్లో నుండి తప్పించని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి కదా. పిల్లల పట్ల మనం తీసుకునే శ్రద్ధ ఏంటి? పిల్లల మార్కుల మీద ఉన్న శ్రద్ధ, పిల్లల ఉద్యోగాలు జీతాల మీద ఉన్న శ్రద్ధ, పిల్లల యొక్క ఆస్తిపాస్తుల మీద ఉన్న శ్రద్ధ, ఆధ్యాత్మిక జీవితం మీద ఉందా? అది ఉండట్లా. ఓ మా పిల్లలకి ఇది ఇచ్చాం, అది ఇచ్చాం. తర్వాత తిరుగుతూ ఉంటారు, వాళ్ళు తిరుగుతూ ఉంటారు, కోర్టుల చుట్టూ పంచాయతీలు చేసుకుంటా బజార్ ఎక్కుతూ ఉంటారు. నువ్వు హుందాగా ఉంటావు, తర్వాత జరిగేది ఏంటి? ఆలోచించాలి, జ్ఞానంగా ఉండాలి, సాతానునికి అవకాశం లేకుండా చాలా జాగ్రత్తగా మనం ఉండాలి, పిల్లలను కూడా జాగ్రత్తగా చూడాలి. వీళ్ళకి దేవుడిచ్చిన స్వేచ్ఛను వీళ్ళు దుర్వినియోగం చేసుకున్నారు. వీళ్ళని కూడా ఈ పులిని సింహాన్ని బోన్లో వేసినట్టుగా ఆదాముని బోన్లో వేసి పెట్టలే దేవుడు. తిరగండి, మొత్తం తోటంతా తిరగండి అని చెప్పాడు. అన్నీ తినండి, ఆ 2 తప్ప అని చెప్పాడు. ఇంకొంతమంది అతి తెలివి, తినకూడదు, ఆ మధ్యలో ఎందుకు పెట్టాలి? మధ్యలో ఎందుకు పెట్టాలంటే నాన్న అదే కదా పరీక్ష. నీకు ఇన్ని ఎగ్జామ్స్ రాస్తున్నావే, నీకు చిన్న వచ్చే బోర్డు ఉద్యోగం కోసం, మరి నిత్య జీవం కావాలంటే వితౌట్ టెస్ట్ ఎలా? శోధన ఉంటేనే కదా జయం అనేది ఉండేది. శోధనలో జయించిన వారు దేవునికి కావాలని దేవుడు కోరాడు. అందుకే ఆ శోధనలు ఎలో చేశాడు, వాళ్ళు నిలబడలేకపోయారు. సో వన్స్ అగైన్ రిపీట్ చేస్తున్నాను ముగింపులో భాగంగా, ఆదాము కుటుంబం పతనం అవ్వడానికి రీజన్స్ ఏంటి అంటే వాళ్ళు దేవునికి అవిధేయులు అయ్యారు, పాపమును దాచిపెట్టారు, సాతానుతో ఇంకా ఎక్కువ వెళ్ళిపోయింది, మూవ్ అయింది. సాతానుతో మాట్లాడి సాతాను స్వరాన్ని విని, దేవుని స్వరాన్ని విని ఆమె సాతాను స్వరాన్ని వింటే విన్నది, అంతటితో ఆగలా ముందుకెళ్ళిపోయింది. అందుకే దేవుడు స్త్రీ ద్వారా లోకానికి వచ్చి, ఏ స్త్రీ ద్వారా పాపం వచ్చిందో ఆ స్త్రీ ద్వారానే పుట్టి, స్త్రీకి పుట్టి అనే మాటే బైబిల్ చెప్తుంది, ఆమె ద్వారానే పుట్టి ఈ పాప విమోచన చేయాల్సి వచ్చింది. యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చింది, లేకపోతే ఈ పని ఉండేది కాదు. కాబట్టి ఒక వ్యక్తిగా వీరు చేసింది కుటుంబానికి జరిగింది నష్టంగా. కాబట్టి ప్రియమైన వారలారా, వీళ్ళు చేసినవి మనం చేయకుండా ఉండడం కోసం మాత్రమే మనం వీటిని ధ్యానం చేయవలసిన అవసరత ఉంది అనే విషయాన్ని మనం గ్రహించాలి. వీళ్ళు చేసిన పాపము దాచిపెట్టారు, పాపములు దాచిపెట్టొద్దు. రెండవది ఒప్పుకోలా, పశ్చాత్తాపాన్ని ప్రకటించలా. తర్వాత దేవుడు అడిగినా సరే చెప్పకుండా ఇంకా అంతా అయిపోయింది, ఓపెన్ అయిపోయి దేవుడు అడిగినప్పుడు అయిపోయింది, ఏందో అయిపోయింది, దండం పెట్టాలి. తప్పు చేయని వాళ్ళు ఎవరు చెప్పండి?
అవిధేయత లేని వాళ్ళు ఎవరు, మిస్టేక్స్ లేని వాళ్ళు ఎవరు కుటుంబంలో? నేను ఎన్నో మిస్టేక్స్ నేనే చేశాను. నేను సారీ చెప్తాను. చెప్పాలి ఎవరైనా. మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు తెలియకే ఎక్కువ జరుగుతుంటాయి కదా, తెలియకే జరుగుతాయి. క్షమాపణలు అడగడం తప్పేం కాదు. నేను మగవాడిని నేనేం అడగేది, ఆడవాళ్ళు వాళ్ళే అడగాలి, లేదా నేనెందుకు తగ్గి నేను సారీ చెప్పాలి అనుకుంటే వెళ్ళిపోతావు. సర్పం దగ్గరికి వెళ్ళిపోతావు, వాడు నిన్ను ఎక్కడికో తీసుకెళ్తాడు. వీళ్ళు ఒప్పుకోలేదు, దాచిపెట్టారు. పరస్పర నిందారోపణ కుటుంబాలు ఇవే కనిపిస్తాయి. నువ్వు, ఆమె, వాడు, ఇట్లా. నేను అప్పుడప్పుడు నేను కూడా చూస్తూ ఉంటాను. ఎవర్రా ఇది చేసిందంటే ఎవరు కాదంటారు. అవుట్పుట్ ఆడ కనపడతా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఇంట్లో పగిలింది అనుకోండి, నలుగురు ఉన్నారు ఇంట్లో, ఇది పగిలింది ఎవరు అని అంటే అందరు ఏం చెబుతారు? మేం కాదు అంటారు. మరి ఎవరు బాలగొట్టారు తెలియదు, దాచుతూ ఉంటారు. అవి సరే చిన్న విషయాలు, వాటి గురించి పెద్ద విషయం ఉండదు, కానీ యథార్థంగా ఉండాలి. వీళ్ళు దేవుడి దగ్గర యథార్థంగా లేరు. పాపం దాచిపెట్టి పశ్చాత్తాపం లేక ఒకరినొకరు నిందించుకుంటూ ఒక దశలో దేవుణ్ణే నిందిస్తూ శాపాలు తెచ్చుకున్నారు. కాబట్టి కుటుంబాల్లో అలాంటి శాపం నుంచి బయటికి రావాలి. అండ్ భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా దేవుడి కృప ఉన్నప్పటికీ మరలా పిల్లలు సాతాను చేతిలోకి వెళ్ళిపోయారు. మన పిల్లల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. పిల్లల విషయమై ప్రార్థన చేయాలి. అందుకే ప్రార్థన చేయండి అని అన్నాడు. పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. అవిధేయతలు ఉంటే ఇంకెక్కువ చేయాలి. అవిధేయతలో ఉన్న పిల్లల కోసం ఎక్కువ చేయాలి. అదే కదా రేయి మొదటి జామున లేచి మొరపెట్టు అని ఎందుకు చెప్తున్నారు? రేయి మొదటి జాము అంటే ఈవినింగ్ 7 ఆ టైం. ఇప్పుడు మనం రేయి మొదటి జాములో ఉన్నాం. ఇప్పుడు ఇది మొదటి జాము, రేయి మొదటి జాము. తెల్లవారుజాము 3ంటికి కాదు రేయి మొదటి జాము అంటే. సో పిల్లల కోసం ప్రార్థన చేసి వాళ్ళు సాతాను ట్రాప్లో పడకుండా కాపాడుకోవాలి. ఇవి వీళ్ళ ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు. చిన్న మిస్టేక్ చేసిన వాళ్ళే అలా అయిపోతే మన పరిస్థితి ఏంటో ఆలోచన చేయండి. మనం ఫ్యామిలీస్ని, బైబిల్లో ఉన్న ఈ ఫ్యామిలీస్ని చూస్తున్నప్పుడు వాళ్ళు చేసినవి మనం చేయకుండా ఉండటమే ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి సైతానుడు ఆమెను మోసం చేసినట్లుగా ఇంట్లో చాలామందిని మోసం చేస్తూ ఉంటాడు. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినే కుటుంబాలు సగం పోయేది. సర్పం మాటనే ఏమో కొంప కొల్లేరు చేసింది. ఆదాం మాటని ప్రాబ్లం రాలా, అవ్వ మాట విని ప్రాబ్లం రాలా, థర్డ్ పర్సన్ ద్వారా వచ్చింది. కుటుంబంలో ఎప్పుడైతే నువ్వు థర్డ్ పర్సన్ మాటల్ని లక్ష్య పెడతావో అప్పుడే కుటుంబం నాశనం అవుతుంది. మనకు ఎంత చెప్పినా ఎందో, ఎవరన్నా వచ్చి అమ్మ మీ ఆయన ఇట్లా అంటగా అట్లా అంటగా అంటే అది చెవులకు బాగా వెళ్తుంది. ఏనేదో చేస్తే అదే ఎక్కదు. అయ్యా మీ ఆవిడ ఇలా అలా అంటే అవి బాగా ఎక్కుతాయి. ఈ పనికి మాలిన థర్డ్ పర్సన్ మాటలు బాగా ఎక్కించుకొని నాకు పలానోళ్ళు చెప్పారు, పలానా ఇట్లా అంట, అట్లా అంట, ఇట్లా అంట, ఇవన్నీ కుటుంబాన్ని నాశనం చేసేవి. కాబట్టి జాగ్రత్త పడి మన కుటుంబాలని జాగ్రత్తగా దేవుని ఎదుట కట్టుకోవాల్సిన అవసరత ఉంది. ఇప్పుడు ఈ పాఠం మన ఎదుట ఉంది కాబట్టి కుటుంబాల్లో ఏమన్నా నష్టం జరుగుంటే పర్వాలేదు, ఇప్పటికైనా దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు మొత్తాన్ని సరిచేస్తాడు, కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు.